ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ గోగుల పుల్లయ్య అన్న గారికి, నవీన్ గారికి, జిల్లా అధ్యక్షులు దేవేంద్ర అన్న గారికి, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీటు మనం ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే, బీసీల పేరుతో 245 కోట్ల భారీ స్కామ్ ఈ కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పేసి ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మరియు రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ బీసీ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈరోజు కుట్టు మిషన్లు శిక్షణ తరగతులకు కొరకు 245 కోట్లు భారీ స్కామ్లో భాగంగా ఈ ప్రెస్ మీట్లో ఈరోజు వివరించడం జరుగుతుంది. ఈ వర్క్ పేరుతో కుట్టు మిషన్లు పంపిణీ మరియు ట్రైనింగ్, ఈ కుట్టు మిషన్లు పంపిణీ మరియు ట్రైనింగ్ విషయంలో దాదాపు ఒక లబ్ధిదారునికి 23,000 రూపాయలు టెండర్లో నిర్ధారించడం జరిగింది, కేటాయించడం జరిగింది. అంటే ఒక లబ్ధిదారునికి 23,000 రూపాయలు కేటాయిస్తే ఇక్కడ కుట్టు మిషన్ కొనుగోలు వచ్చేసి 4,300 రూపాయలు. ఇక్కడికి అవుట్సోర్సింగ్ ద్వారా ఒక లబ్ధిదారునికి 3,000 రూపాయలు, అంటే మొత్తం దాదాపు 7,300 రూపాయలు ఒక లబ్ధిదారునికి ఖర్చు పెట్టి నికరంగా 230 కోట్లకు గాను 73 కోట్లు ఖర్చు చేసి వాళ్ళ ఆదాయంగా 167 కోట్లు దండుకునే దానికోసము ఈ స్కామ్ని మేము ప్రజలకు చేరవేసే విధంగా ఈరోజు ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా దీంట్లో వచ్చేసి అనేక 65 కంపెనీలు పాల్గొన్నాయి ఈ టెండర్ విషయంలో. అది 65 కంపెనీలు పాల్గొన్న తర్వాత ఇందులో 56 కంపెనీలను ముందుగానే వాళ్ళకి కొన్ని చూపించేసి వాళ్ళకి అడ్డంగా చెప్పేసి వాళ్ళకి రిజెక్ట్ చేయడం జరిగింది. మరియు 9 కంపెనీల్లో టెండర్ బిట్ ఇంకా ఓపెన్ చేయకనే అందులో కూడా 6 కంపెనీలని రిజెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో అన్నీ తట్టుకొని వచ్చిన కంపెనీ శ్రీ టెక్నాలజీ అనే కంపెనీకి ఈ టెండర్ దక్కడం జరిగింది. ఈ టెండర్ దక్కడంలో మరి ఇందులో కూటమి ప్రభుత్వానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ 2 కంపెనీల ద్వారా L1 శ్రీ టెక్నాలజీ వచ్చిన కాంట్రాక్టర్ని పిలిపించుకొని అతనికి 5% మీకు ఇస్తాము, మీరు మాకు సపోర్ట్ చేయాలా, ఈ టెండర్ అంతా మేమే ప్రక్రియ చేసుకున్నాము, ఇంతకుముందు ఈ టెండర్ని మేము మంజూరు చేయించుకోవడం కోసం 200 కోట్లు ఇచ్చి మేము దీన్ని 2 కోట్లు ఇచ్చి మేము ప్రక్రియని పూర్తి చేసుకున్నాము, టెండర్కి వచ్చే విధంగా మీరు దీంట్లో పాల్గొనే హక్కు లేదు, మీరు మాతో కలిసి పని చేస్తేనే మీకు ఏదైనా కానీ 5% ఇవ్వగలమని చెప్పేసి అతన్ని భయభ్రాంతులు చేసి శ్రీ టెక్నాలజీ కాంట్రాక్టర్కు 5% కేటాయించే విధంగా ఈ కూటమికి సంబంధించిన ఇద్దరు కంపెనీల ద్వారా ఈ ప్రక్రియను మెయింటైన్ చేయగలుగుతున్నారు. ఇందులో మళ్ళా టెండర్లో విధించిన విధంగా 230 కోట్లను ఇక్కడికి 50 రోజులు ఈ శిక్షణ తరగతులు జరుగుతున్న వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ 50 రోజులు ఉండగా 15 రోజులకు ఒకసారి వాళ్ళకి బిల్లు చెల్లించే విధంగా టెండర్లో ప్రక్రియను దాంట్లో మళ్ళా ఉంచుకొని వాళ్ళు అంటే 10 రోజులకు ఒకసారి మాత్రమే వీళ్ళు బిల్లు చేసుకుంటూ పూర్తి 50 రోజులకి పూర్తి వాళ్ళకి బిల్లు వచ్చే విధంగా ఈరోజు వాళ్ళు ముందుకు పోయేసి 167 కోట్లు భారీ స్కామ్ చేయడం జరిగింది. ఇక్కడ అనేక కంపెనీలు ఈ 65 కంపెనీలలో అనేక ఇంపార్టెంట్ కంపెనీలు, పెద్ద నేషనల్ కంపెనీలు, ఇలాంటి మహానగరాల్లో ఉన్న కంపెనీలను కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అందుకు సాకు ఏం చూపించడం జరిగిందంటే, ఈ కూటమి ప్రభుత్వం ఏపీలో కానీ మండలాల్లో కూడా మీకు ఎక్కడే కానీ ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పి ఒక సాకు చూపించి, ఆ సాకు అనేది కూడా దీనికి అసలు సంబంధం లేదని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ టెండర్ 50 రోజులకు మాత్రమే విధించుకొని 167 కోట్లని భారీ స్కామ్గా ఈరోజు వాళ్ళు దండుకోవడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు గతంలో ఎలక్షన్ల ముందర, నేను సంపద సృష్టిస్తా అని చెప్పినారు. కానీ అదేవిధంగా ఈరోజు సంపద సృష్టించడం లేదు, ప్రజల పాడిన ఈరోజు అనేక కష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రజలకి ఈరోజు మా 15,000 కోట్లు ఆర్థిక భారం కరెంటు రూపంలో ఆర్థిక భారం మోపిందే కాక ఇలాంటి స్కాములు కూడా పాల్పడుతున్నారని చెప్పేసి మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. నా పేరు గోగుల పుల్లయ్య, నేను స్టేట్ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము,
ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దోపిడీ, మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ ఒక్క రూపాయి కూడా దోపిడీ లేకుండా 5 ఏళ్ళు పాలన చేసినారు. ఎక్కడ ఒక రూపాయి లంచం కానీ ఏమీ లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే 1000 కోట్ల దోపిడీ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు దోపిడీ గురించి దోపిడీ గురించి ఎన్నో మాటలు మాట్లాడతారు. వైఎస్ఆర్ ప్రభుత్వం దోపిడీ చేసింది ఎక్కడ చేసిందండి? ఒక్క సాక్ష్యం చూపిండి. మీ దోపిడీ ఒక సంవత్సరంలోనే 247 కోట్లు బీసీ మహిళల పేరుతో 247 కోట్లు దోచుకున్నారు. ఇదెక్కడ న్యాయం అండి? అలే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. ఆయన కూడా దోపిడీ చేస్తారు వైఎస్ఆర్సీపీ అంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? మీరు దోపిడీ జరుగుతుంటే లెస్ చేసిన కాంట్రాక్టర్లు ఇడిచిపెట్టి అధిక వేసిన కాంట్రాక్టర్లకు మీరు బిడ్డిస్తారా? ఎట్లా ఇస్తారండి? అంటే ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మీరు కేర్ఫుల్ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అనుసరించడం లేదు. మీ సొంతంగా మీరు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు మనం మినిస్టర్ సబితమ్మ గారు, బీసీ మినిస్టర్ సబితమ్మ గారు చెప్తున్నారు, నేను మహిళలకు అది చేస్తా ఇది చేస్తా. ఏం చేస్తున్నారండి మినిస్టర్ గారు? మీ భర్తతో మీరు దోపిడీ చేస్తున్నారు. 1000 కోట్ల దోపిడీ చేస్తున్నారండి. ఎంతకంటే మీరు ఏం చేస్తారు? నేను బీసీ మంత్రిని, నేను బీసీలకి న్యాయం చేస్తా, బీసీ మహిళలకి న్యాయం చేస్తా. ఎక్కడ చేస్తున్నారండి? బీసీ మహిళలు దోచుకుంటున్నారు. మా ముఖ్యమంత్రి గారే చేసిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ ఒక్క రూపాయి కూడా బీసీలకు అన్యాయం చేసినట్లు ఒక్కగారు నిరూపించండి. మా ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరిగిందండి. మీ ప్రభుత్వంలో ఎక్కడ న్యాయం జరిగింది? సంవత్సరంలోనే 247 కోట్లు ఓన్లీ మహిళల కుట్టు మిషన్లోనే. ఎంత టెండర్లు అండి, ఎంత అన్యాయం జరుగుతుందండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఇంత దోపిడీ జరుగుతుంది అంటే అది మీ ప్రోబలంతోనే జరుగుతుంది అనుకోవాలి మరి మేము. కావున మీరు ఈ దోపిడీని అరికట్టాలి. దీనిపై మేము ఇప్పుడు ఇది ఇంకా మొదలు, దీనిపై ఇది ఇట్లా ఈ బిట్టిగిన సొగాస్తే దీనిపై మాకు యుద్ధం కూడా చేయవలసి వస్తుంది. మేము ధర్నాలు కూడా చేయవలసి వస్తుంది. మా అధ్యక్షుడు రమేష్ యాదవ్ గారి ఆదేశాల మేరకు మేము ఇప్పటి నుంచి ధర్నాలు కూడా చేయవలసిన పరిస్థితి వస్తుంది. మీరు చేసేదానికి ఎక్కడండి? మీరు ఇంత అన్యాయంగా చేస్తుంటారంటే ఏమనాలి మేము? మేము బీసీ ముఖ్యమంత్రిని బీసీలకు చేసినట్లు ఎవరు చేయలేరు. మా ప్రభుత్వం చేసిన ఎక్కడ చేశారండి? బీసీలకు ఎంత అన్యాయం చేస్తున్నారు. కావున దీన్ని మేము ఖండిస్తున్నాము. వైఎస్ఆర్సీపీ బీసీఎల్ జిల్లా అధ్యక్షుడు, ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ అయినటువంటి రమేష్ యాదవ్ ఆదేశాల మేరకు అనుబంధ సంఘాల చైర్మన్ అయినటువంటి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఈరోజు పత్రికా విలేకరుల ముందుకు రావాల్సి వచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము హామీ మేరకు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీసీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, బీసీ మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కోసము రాష్ట్ర ప్రభుత్వము చేపట్టేటువంటి ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం భాగంగా ఈరోజు రాష్ట్రంలో భారీ కూటమి ప్రభుత్వం భారీగా కుంభకోణానికి స్కామ్కు దారి తీసిందని పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహిళలకు 1,00,000 మంది మహిళలకు శిక్షణ కార్యక్రమం, కుట్టు మిషన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము 245 కోట్ల రూపాయలు వెచ్చించింది. అది కేవలం అది 1,30,000 కోట్లు మాత్రమే పరిమితమయ్యేటువంటి అది 167 కోట్లకు రూపాయలను ఈరోజు స్కామ్గా చూపిస్తున్నారు. కేవలం కుట్టు మిషన్లు 3,000 రూపాయలు 4,000 రూపాయలు కుట్టు మిషన్లు వచ్చేటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ఒక మహిళ పైన 23,000 రూపాయలు వెచ్చిస్తున్నారంటే ఇది భారీ స్కామ్ అని ఇది మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటారు, ఇంకో విధంగా మేము బీసీల పట్ల పోరాటం చేస్తున్నాం, బీసీలకు వెన్నెముక అని చెప్తున్నారు. బీసీలకు వచ్చినటువంటి ఇంత అమౌంట్ను
ఈరోజు స్కామ్ రూపాన బయట పెట్టాల్సిన అవసరము వైఎస్ఆర్సీపీకి ఉందని తెలియజేసుకుంటున్నాను. కుమార్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ సంయుక్త కార్యదర్శి. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు రమేష్ యాదవ్ గారు మరియు అనుబంధ సంఘాల అధ్యక్షుడు మన చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, మీడియా సమావేశం. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పడే ముందు మేము సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి అభివృద్ధి చేస్తామని చెప్పిన వీళ్ళు ఈరోజు బీసీ మహిళల పేరుతో సంపద సృష్టించి వాళ్ళ జేబులు నింపుకుంటున్నారని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు వీళ్ళు ముందు నుంచి మాది బీసీల పార్టీ అని చెప్పుకొని వీళ్ళు ఈరోజు నిజంగానే మేము చెప్తున్నాం, మీరు బీసీల పార్టీ కాదు, బీసీలను వంచిన పార్టీ, బీసీలను మోసగించిన పార్టీ, బీసీలను మోసగించి వాళ్ళపైన వచ్చే డబ్బుతో మా పైన మీరు ఏర్పాటు చేసినట్టు బీసీల మీద ఏర్పాటు చేసినటువంటి స్కీములను మీద వచ్చిన డబ్బులతో బతికే పార్టీగా ఈరోజు మేము అభివర్ణిస్తున్నాం. ఇంత దారుణం ఏంటండి, ఒక బీసీ మహిళల పైన కూడా ఆల్రెడీ ఉన్న మినిస్టర్ కూడా బీసీ మహిళనే కదా, మరి ఎందుకు ఈ విషయం మీద ఆమె స్పందించలేదు సవితమ్మ గారని మేము ఈ పత్రికాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, బీసీల మీద ఏదైనా సరే బీసీల స్కీముల మీద కానీ బీసీల మీద కానీ ఏదైనా మీరు కొంత కూడా చేయగలిగితే ఊరుకో కూర్చోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి వైఎస్ఆర్ బీసీసీఎల్ ఊరికే ఉండదని ఈ పత్రికాముఖంగా మీకు ఈ మీడియా సమావేశంగా మీకు తెలియజేసుకుంటూ, ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ఎటువంటి పోరాటానికైనా మేము సిద్ధమని మీకు హెచ్చరిస్తున్నాం.